హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు? ఇవాళ శనివారం కదా, మీకు మంచి వెంకటేశ్వర స్వామి గురించి ఆయన గురించి కొంచెం చెప్పుకుందాము. ఎప్పుడు మనము ఈ డ్యాన్సులు ఇవి అవి కాకుండా ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి స్పెషల్గా చెప్పుకుందాము. ఆయన ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఈ కలియుగానికి ఆయనే ఇప్పుడు ఆదిదేవుడు, అతిథి ఆయనే మనకి. ఇది కలియుగం అంతమయ్యే వరకు ఆ వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకి ఆయన కొండ మీద, తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటాడు. వెంకటేశ్వర స్వామి ఆయనే మనకి ఏంటంటే, ఈ కలి అనే ఒక రాక్షసుడు ఉన్నాడు కదా, ఆయన ఏ క్షణానికి ఏం మనుషుల్లో ఏదో చెడు బుద్ధులు అవి ఇవి కలిగిస్తూ ఉంటాడు. ఏ కాలానికి ఏం జరుగుతుంది ఆ కలి వల్లే ఇంట్లో ఇళ్లల్లో భార్యాభర్తలకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, అత్తాకోళ్ళకి అసలు ఈ సమస్తం ఈ గొడవలు జరిగేది కూడా ఆ కలి వల్లే. అందుకే ఆ కలి బాధలు తొలగించుకోవడానికి మనకి ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో మనకి కలియుగంలో భూలోకంలోకి వచ్చాడు ఆయన. అయితే ఆయనకి ఈ కలియుగం అంతా మామూలుగా భక్తిగా ఉంటే సరిపోదు, ఆయనకి ఎప్పుడు నామ జపాలు తపాలు, ఎప్పుడు నామస్మరణతో భక్తుల నామస్మరణతో భక్తి తత్వంతో ఎప్పుడు వింటూనే ఉండాలి, మారుమోగుతూనే ఉండాలి. కలియుగంలో ఎక్కడ పట్టినా అప్పుడు కలి వెళ్ళిపోతాడు. అందువల్ల మీకు కలి దోషాలు ఏమీ ఉండవు అని చెప్పి వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు 24 గంటలు శ్రీమన్నారాయణ మంత్రం ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ ఉండాలి. ఇంకోటి ఓం నమో నారాయణాయ కూడా అనుకోవచ్చు, కానీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిదే ఇప్పుడు. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ ఉండాలి. ఇంకొకటి, ఆయనకి మీరు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామికి మీ ఇంట్లో బాధలు ఉంటే, సహజంగా బాధలు ఉండేవాళ్ళంటే ఆయనకి చేయరు. ఆయనకి బాధలు ఉండేవాళ్ళంటే శనికి అంటే ఏర్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అది ఆ 4 అర్ధాష్టమ ఏర్నాడు శని అంటే 7.5 సంవత్సరం శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ దోషాలు ఉండేవాళ్ళు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధనలో నెయ్యితో చేసి పెట్టుకోవాలి. కానీ 7 దీపాలు పెట్టరు. ఒకే దీపం, ఒకే దాంట్లో 7 ఒత్తులు వేసుకొని, ఒక కొండొత్తు వేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని, తర్వాత ఏదన్నా మీకు శని దోషం, మీకు ఏలినాడు శని ఉంది లేదా అర్ధాష్టమ శని ఉంది, అది అయ్యవాళ్ళని కనుక్కొని తెలుసుకొని మీకు ఇది ఉంది అని తెలిస్తే మీరు ఆ రోజు శనివారం ఒక పూట భోంచేసి పిండి దీపారం చేసుకొని మామూలు టెంకాయ ఒకటి కొట్టుకొని, తర్వాత మీరు శనిదేవుడికి పోవాలి సపరేట్గా. శనికి ఇంట్లో ఏది చేయకూడదు, ఒక హోమాలు చేయించుకునేటప్పుడు తప్ప. ఒట్టేప్పుడు శనికి నువ్వులు గివ్వులు పెట్టి ఇంట్లో చేయడం అనేది చాలా దోషం, ఇంకా పెంపు చేసుకోవడం తప్ప దానికి అంతకుమించి ఏమి ఉండదు. పోయి ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పెట్టుకోవడం, తర్వాత నవగ్రహాలు అనేది ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి శనికి దీపారాధన చేసి నువ్వులతో గుడ్డలో, నల్ల గుడ్డలో ఏదైనా కట్టి దీపం వెలిగించుకొని, అప్పుడు ఆయనకి అక్కడ చేసుకొని, అంతటితో ఆయనకి అక్కడ చేసుకొని వచ్చి మీరు ఇక్కడ మళ్ళీ ఒక పూట భోంచేసి రాత్రికి ఏదైనా టిఫిన్ చేసుకొని ఉండి, అది వెంకటేశ్వర స్వామి వ్రతంతో కూడుతుందే. కానీ ఎట్టంటే అట్ట తెలియకుండా పిచ్చి చేష్టాలు చేసి మళ్ళీ ఎక్కువ తెచ్చుకోవడం మంచిది కాదు. సరే, వెంకటేశ్వర స్వామి గురించి అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ కలియుగ దోషం పోవాలంటే ఆ వెంకటేశ్వర స్వామి మంత్రం చేసుకోవాలి, ఓం నమో వెంకటేశాయ అని. తర్వాత ఆయన మంత్రం ఈరోజు మీకు ఒకటి చెప్పి దాంతో ముగిస్తాను, మళ్ళీ నెక్స్ట్ వారం చెప్తాను. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేర్ధినాం శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ గోవింద గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద. అట్టా అనుకోవాలి మనం. ఒకవేళ మీకు సంతానం ఏదీ లేదు అనుకో, అప్పుడు ఆయనకి ముడుపు కట్టుకోండి. 1 రూపాయి ఒక
పసుపు గుడ్డలో కట్టి మీ కోరికలు తీరడానికి ఒక డబ్బాకు హోల్ పెట్టి దాంట్లో ఆ ఉండిలా చేసుకొని దాంట్లో ఒక ముడుపు కట్టి దాంట్లో వేసుకొని భార్యాభర్తలు అయితే భార్యాభర్తలు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ముడుపు కట్టుకొని దాంట్లో వేసుకొని మీ కొండకు వస్తానైనా మా బాధలు తీరితే అని చెప్పి ఆ ముడుపుతోటి సహా ఇంకా ఏమైనా కోరికలు ఉన్నా ఆయనకి ఏమన్నా ధనం వేయాలి, డబ్బు వేయాలి, ఏదైనా చేయించాలి స్వామికి, మీ మొక్కులు తీరిన తర్వాత మీ కోరికలు తీరిన తర్వాత ఆయనకి కొండకు వస్తానని మొక్కుకొని చేసుకోవాలి. కానీ ఎట్టంటే అట్ట ఆయనకి వ్రతాలు గీతాలు చేయకూడదు. ఆయన అసలే కోపం ఆయనతో పెట్టుకుంటే మీకు ఎవరికి కుదరదు. జాగ్రత్త వెంకటేశ్వర స్వామితో. సరే బాయ్. మీకు నచ్చితే నాకు కాల్ చేసి మీకు ఏదైనా సలహాలు ఉంటే అడగండి. ఓం నమో వెంకటేశాయ.